నాయకులు కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదు. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా కార్యాలయంలో పిఆర్ ఆర్డీ తీసుకున్న తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి అవినీతిగా దూరంగా ఉండే చర్యలు తీసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో గతంలో ప్రతి రేట్ కార్డు ఉండేది ప్రతి ఉద్యోగానికి. అసలు 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చాం. దానికి పాపం గత ప్రభుత్వ పాలకులు చాలా బాధపడిపోయారు, చాలా డబ్బు పోయింది వాళ్ళకి. సో అలాగే ఉదాహరణకి అంటే ఎంత డీప్గా ఉంటుంది అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ మీకు ప్రజలకు కూడా తెలియజేయాలి ఇది ఈ సందర్భంగా. ఉదాహరణకి పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పీడిఎస్ ద్వారా రేషన్ బియ్యం అందిస్తుంది. దానిని అక్రమంగా విదేశాలకు తరలించే పరిస్థితులు ఉన్నాయి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో కాకినాడ పోర్టులో 1000 టన్నుల బియ్యాన్ని అక్రమాన్ని అడ్డుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎవరు అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఎవరు తప్పు దీంట్లో అంటే స్మగ్లర్లదా, రైస్ స్మగ్లర్దా, మిల్లర్లదా అనుకుంటే మీకు తెలియజేస్తాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఒక కనీస మద్దతు ధర ఒక కేజీకి ప్రభుత్వం 24 రూపాయల పైసలకి ఇచ్చి కొంటుంది. ఎంఎస్పి కనీస మద్దతు ధర మిల్లింగ్ ప్రైజు దాన్ని షార్ట్ టెక్స్ట్ ప్రైస్ తోటి 46 కేజీలు అవుతుంది. అంటే గవర్నమెంట్ విల్ బేర్ ₹46 per kg బిఫోర్ గివింగ్ టు ఉచితంగా ఒకళ్ళకి ఒక బెనిఫిషియరీకి కిలో బియ్యం వల్ల 46 రూపాయలు పడుతుంది. కానీ బెనిఫిషియరీ ఏం చేస్తున్నారు, అది తనకు తింటం ఇష్టం లేక ఏది కారణాలు ఏదైనా కావచ్చు, కానీ దాన్ని 5 కేజీలు తన కోటాన్ని 14-20 రూపాయలు తనకు ఉట్టినే వచ్చిన బియ్యం 14-20 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు 5 కేజీలకి. అది 100 రూపాయలు రావచ్చు, లేదంటే 70 రూపాయలు రావచ్చు. ఎంత అంటావు? ఏమో నీకు బాగా తెలిసి ఉంటావు, నీకు అర్థమవుతుంది కదా. సో బెనిఫిషియరీకి 14 వచ్చింది, స్మాల్ లెవెల్ బ్రోకర్కి, రేషన్ షాప్ డీలర్కి దాని మీద ఇంకో 16 రూపాయలు 25 రూపాయలతో 2 రూపాయలు 5 రూపాయలు అదనంగా వేసుకొని అమ్మేస్తాడు. చెప్తున్నా 2,000 రూపాయలు 5,000 రూపాయలు, నేను అథారిటేటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2,000 రూపాయలు 5,000 రూపాయలు మెట్రిక్ టన్నుకి వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా చెప్పని రాని మీడియం లెవెల్ బ్రోకర్స్ 20 నుంచి 27 రూపాయలు కేజీకి వాళ్ళు చేస్తారు, 10 రూపాయలకి అమ్మిన దాన్ని. అది మెట్రిక్ టన్నుకి 28,000 నుంచి 33,000కి వీళ్ళు వ్యాన్ ద్వారా చిన్న ట్రక్ ద్వారా సెల్ చేస్తారు. వ్యాన్లో 3 నుంచి 5 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి ఒక లారీకి 25 మెట్రిక్ టన్నులు అనుకుంటే 2.5 నుంచి 3.5 లక్షలు తీసుకుంటారు. 250 మెట్రిక్ టన్నులు దీనికి. ఎండ్ యూజ్ ఎట్లా వెళ్ళిపోతుంటే రైస్ మిల్లర్స్, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, మిక్సింగ్ విత్ కమర్షియల్ రైస్, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రేడ్, బెవరేజ్ ఇండస్ట్రీస్. ఒక్కొక్క షిప్లో ఎలా వెళ్తే 40,000 మెట్రిక్ టన్నులు వెళ్తే బల్క్ స్కామ్ ఇది. ఒక షిప్కి 4 నుంచి 5 కోట్లు స్కామ్ చేస్తారు ఒక షిప్కి. మనం సీజ్ ద షిప్ అంటే 6 వారాలు ఆఫ్ చేయగలిగాం. 5 వారాలు సార్, 5 వారాలా? ఒక 5 వారాలు ఆఫ్ చేయగలిగాం. ఎందుకంటే మళ్ళీ దాంట్లో నిజంగా ఎక్స్పోర్ట్ చేసే రైస్ కూడా ఉంటుంది. అంటే ఇంత కష్టంగా ఉంది, కానీ రాజీ లేకుండా పోరాటం చేస్తాం. మరి ఇలాంటి దానికి ఏం చేయాలి అంటే ఫండమెంటల్ పాలసీ మార్చాలి. అది కేంద్ర ప్రభుత్వంతో కూర్చుంటామా, మిగతా ప్రభుత్వాలతో కూర్చుంటామా, అసలు కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టాలి. సో అందుకని ర్యాండమ్గా మీరు ఒక నినాదం కింద చేసేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఇది మేము అవినీతిపైన రాజీ లేని పోరాటం అంటే వీ హ్యావ్ టు పరిష్కారాలు ఎతకగలగాలి. ఇది ఎందుకు ఉత్పన్నమైంది, ఎందుకు వచ్చిన సమస్య, దీన్ని ఎలా సర్దగలం, దాని మీద మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని మీరు ఈ అవినీతిపైన రాజీ లేని పోరాటానికి మీరు నిజంగా ప్రజలకు సగటు మనిషికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్న మేము లంచాలు అడుగుతుంటే ఎదురు తిరగాల్సిందే, ఇవ్వమని మొరాయించాల్సిందే. దానికి జన సైనికులు, దానికి సాధకులు కానీ ఉద్యమిలు కానీ మీరు నిలబడాలి. మీరు అండగానే ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి మీకు అండగా ఉంటాం మీరు చేస్తే. ఓకే, ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది? ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు.
ఏంటంటే